ఎవరికైనా సెంటిమెంట్స్ రేస్ చేయాలా, ఏ విధంగా క్యాష్ కదా అలాంటి లక్షణాలు ఉంటాయి. ఆయన నేను చూస్తున్నా ఓట్లు వద్దుకుంటా, మా స్నేహితుడు, పాత స్నేహితుడు, ఓట్లు వద్దనుకోరు కదా మీరు. ఎవరు వద్దనుకోము, ఆ కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తుంది. నేనేమంటానంటే ఆయనకి ఈ సంవత్సరంతో ఆ డెట్ రిలీఫ్ ఇన్స్టాల్మెంట్ అయిపోతుంది. ఆ 4,000 కోట్లు నెక్స్ట్ ఇయర్ వచ్చేది ఇస్తామనని ఎన్నికలకు ముందు ఆ ఇన్స్టాల్మెంట్ ఎరువుల కింద ఇచ్చేస్తే సరిపోద్దని ఆయన ఆలోచన. మేమేమంటామంటే మా కంటిన్యూస్గా 3,000 చిల్లర కోట్లు ప్రతి సంవత్సరం పే చేయాల్సి వస్తుంది. అదే ఎరువులు, ఉచిత ఎరువుల పథకం ఆలోచన మీ దగ్గర ఏమైనా ఉందా? అంటే నేనేమంటానంటే, ఒకటి రైతుల క్షేమంలో తెలంగాణ ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందుంటాము. 5 years తెలంగాణలో రైతులకు ఏం చేశారు, 5 years ఆంధ్రాలో ఏం చేశారంటే మేమే మొదటి స్థానంలో ఉంటాం. అంతవరకు నేను హామీ ఇవ్వగలను. అంటే టీడీపీకి మీరు అప్పుడు చివరిలో మంత్రిగా ఉన్నారు 2004 ముందు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ముద్రపడింది. రైతులు దూరం కావడం, సాగునీటి ప్రాజెక్టులు కట్టకపోవడం కానీ, అప్పుడు వచ్చిన కరువుని అడ్రస్ చేయకపోవడం కానీ, వీటన్నిటి కూడా నష్టం చేసినాయి. అందుకోసమే పూర్తిగా ఫోకస్ అంతా కూడా మీరు ఇటు మార్చారు. అందుకోసం ఇప్పుడు సోమిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు దాకా అన్ని వేల కోట్లు చేసినా రాని మైలేజీని తెప్పించే బాధ్యతను అప్పచెప్పారు. రైతులందరూ కూడగట్టుకోగలుగుతారా సోమిరెడ్డి? డెఫినెట్గా నేను